అందరికీ నమస్కారం. బాహుబలి ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటున్న సినిమా. రెండు తరని మించిన ఈ అద్భుతం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న సినిమా. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా. ఈ సినిమాకి బడ్జెట్, మనీ కంటే ఎక్కువగా జైగాంటిక్ స్టార్ కాస్ట్, మరి ఒక ఎపిక్గా తెరకెక్కిన ఈ సినిమా గురించి బాహుబలి స్టార్స్తోనే ముచ్చటిద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? త్వరలో రిలీజ్ కాబోతుంది. ఫైనలీ ద డేట్ హస్ కమ్. ప్రతి సినిమా టెన్షన్ ఉండేది, కానీ ఇది రకరకాలుగా ఉంది. కొంచెం దిస్ ఇస్ బాహుబలి, ఐ నో. రకరకాలుగా ఉందా అంటే మేబీ 1 year తర్వాత రిలీజ్ అయ్యేది, సెటప్ అన్ని, దీంట్లో రిస్క్ అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ కదా. సో 2.5 years టైం లైన్, ఇది 4 years వెయిటింగ్. మేము 4 years వెయిటింగ్, ఆడియన్స్ 2 years అయితే మేము 4 years వెయిటింగ్. సో ఎన్ని కలిపి మిక్స్ ఒక విచిత్రమైన ఎమోషన్ లో ఉంది. సో వాట్ ఇస్ అవంతిక సే? No, I think my feeling is exactly opposite of his. Mine is like ఇది ఈ టైం అసలు ఇట్ షుడ్ నాట్ పాస్ ఓన్లీ అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా అరౌండ్ ఎంత హైప్ ఉంది అండ్ సో మచ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్. అండ్ సర్ప్రైజింగ్లీ పెద్ద సినిమాలు చేస్తాం, బట్ దేర్ ఆల్వేస్ బీ some people who will have positive about it, some people who will be okay about it, some people who will have negative about it. But ee cinema starting appadi nunchi chusanu that everybody is very positive about this film. సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు దే డూయింగ్ సంథింగ్, అంటే ఏదో అద్భుతంలో ఉన్నాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. అంటే ఒక లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఒక టీహెచ్ఓ అవ్వచ్చు, ప్రొడక్షన్, ఎనీవన్, అందరూ ఆ ఫీల్ లో ఉన్నారు. సో ఐ థింక్ మేమంత టెన్షన్, వాళ్ళకి అంత టెన్షన్ ఉంటుంది. బల్లాల దేవా ఎలాగో చూస్తున్నారు. అంటే బేసిక్ గా రాజమౌళి గారి ప్రతినాయకులు రైట్ ఫ్రమ్ ప్రదీప్ రావత్ నుంచి సుదీప్ వరకు చాలా భయపెట్టిస్తుంటారు. సో బల్లాల దేవాన్ని చూస్తే వాళ్ళందరినీ భయపెట్టిస్తున్నాను నేను. అలాగే ఉన్నారు. ఏంటి, హౌ యూ ఫీలింగ్? అమ్మయ్య వచ్చేస్తుందని ఒక ఆనందం ఉందండి. యాక్చువల్లీ అంటే 3 సంవత్సరాలుగా ఒక ఆడియన్స్గా, అంటే ఒక యాక్టర్గా కానీ ఒక ఆడియన్స్గా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. అండ్ అంటే మాకు ఒక ఇంటర్నెట్లో, ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ ఉండేది, బాహుబలి ఈస్ కమింగ్ అని. అది ఎప్పుడు అంటే 2 years నుంచి కొడతానే ఉన్నది, బాహుబలి ఈస్ కమింగ్, బాహుబలి ఈస్ కమింగ్. నాకు ఒక పొద్దున్నే 10th పొద్దున్నే లేచి బాహుబలి ఈస్ హియర్ నొక్కాలని ఉందండి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. శివుడిగా మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని ఉంచుకోలేదు అని రాజమౌళి అన్నారు. అంటే ఎలా అనిపిస్తోంది? మంచిదే. సడన్ గా ఇప్పుడు ఆఫ్టర్ పార్ట్ 1 అయిపోయిన తర్వాత శివుడు వేరేవాడైతే బాగుండు అని అనుకోకుండా ఇదే బెటర్ కదా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నేను వేరే సినిమాలు చూసుకోవాలి సడన్ గా. సో ఫ్రాంక్లీ ఐ మీన్ ఫస్ట్ బాహుబలిగా కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ముందే తెలుసా ఇన్ని సంవత్సరాలు పడుతుందని? అంటే రాజమౌళి గారు టైం లైన్ నాకు తెలుసు, ఎందుకంటే రాజమౌళి గారు నాకు 10 years నుంచి తెలుసు కాబట్టి. 1 year లో చేసేస్తాం, పార్ట్ 1 పార్ట్ 2 అన్ని కలిపి అది అన్నారు. చేయలేరు డలి, మీరు చేయలేరు. తెలుసు కానీ టైం లైన్ తెలీదు. అందుకే మేము 2 years నుంచి ఎప్పుడు రిలీజ్ అవుద్దని వెయిటింగ్. సడన్ గా రిలీజ్ వచ్చి టైంకి ఇప్పుడు మళ్ళీ టెన్షన్ ఉంది, ఇప్పుడు అయిపోతుందని. అది వేరే విషయం. అంటే కాదు, ఈ స్కేల్ లో సినిమా చేసేటప్పుడు మామూలుగా హాలీవుడ్ లో చేస్తారంటే వాళ్ళకి ఇంకా టైం పడవచ్చు. యాక్చువల్లీ మేమే చాలా తొందరగా ఫినిష్ చేసేసాం. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కలుపుకుంటే మనకంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. రానా, మీరు బాహుబలి హిందీలో కూడా వెళ్ళడానికి నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ పరిచయాలకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో హౌ వాజ్ ద మీటింగ్ విత్ కరణ్ జోహార్? అంటే ఒకటండి, ఇది ఇప్పుడు రాజమౌళి గారు ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ తీస్తున్నారని మేమందరం నమ్మాం అండ్ మేమందరం చేసాం. అలాగే ఇప్పుడు ఇదో తెలుగు సినిమా కాదని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా ఇది తెలుగు సినిమా అయితే తెలుగు సినిమాయే కాదండి. ఇది July 10th తెలుగులో ఎలా రిలీజ్ అవబోతుందో మీకు హిందీలో, తమిళంలో, మలయాళంలో కూడా అలానే రిలీజ్ అవుతుంది, అంటే అదే స్థాయిలో. సో హిందీలో దీన్ని తీసి ముందు అంటే ఒక గ్రేట్ ప్రోడక్ట్ చేస్తే దాన్ని ఒక వరల్డ్ క్లాస్ మనిషి మార్కెట్ చేయాలని ఫస్ట్ మాకు వచ్చిన పేరే కరణ్ జోహర్. అండ్ లక్కీగా నేను కొన్ని సినిమాలు అక్కడ చేయడంతో ఆ పరిచయం ఉంది. సో అంటే ఒకటి అది తీసుకెళ్ళిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది. ఇది అంటే ఫోన్లో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆయన చూసాడు, అంటే హైదరాబాద్లో కూర్చొని 150 కోట్లు పెట్టుకుని యుద్ధ బేస్ సినిమా చేస్తున్నారా అనేది ఫస్ట్ నమ్మడానికే నిజంగా అనిపించదు. బట్ ద మినిట్ ఐ షోడ్ హిమ్ ద విజువల్, ఇప్పుడు హిందీలో ఆ సర్క్యూట్లో ఇంత పెద్దగా ఉంది, ఎంతమంది మాట్లాడుతున్నారు దాని గురించి, అంటే ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. సో వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్ సబ్కి ప్రత్యేకంగా మీరు చూపించారు స్వయంగా. అండ్ హీ గేవ్ అ స్పెషల్ విషెస్ ఆల్సో ఫర్ ది బాహుబలి టీమ్. సో హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్? అంటే ఇండియన్ సినిమా అంటే సినిమా తెలిసిన టైం నుంచి అమితాబ్ బచ్చన్ గారు అందరికీ తెలిసిన వ్యక్తి. అలాంటి ఒక లెజెండ్ కూర్చుని మన ట్రైలర్ చూసి, అంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు రానా ఇంకోసారి అన్నారు. సో అంటే అక్కడతో నాకు కిక్ వచ్చేసింది ఫస్ట్, అంటే ఇంకోసారి ఎందుకంటారని. లేకపోతే అండ్ ఆయన అంటే అది నేను ఊరికే వచ్చిన బయట కోసం వెళ్తే ఆయన మొత్తం చాలా కూర్చోబెట్టి
he spoke at length about it. టామీ, మీ గురించి అవంతికాల యాక్చువల్లీ మీరు అవంతికాగా ఎంట్రీ ఇచ్చే ముందు బాహుబలి అప్పటికే చాలా స్టిల్ క్రియేట్ చేసింది. సో వన్ ఫైన్ మార్నింగ్ హలో టామీ యూర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అని ఫోన్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ రియాక్షన్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మా నాన్నగారు చెప్పారు నాకు ఫోన్ వచ్చిందని ఇలా. I was like, okay, it's great. I mean, Rajmouli sir, I mean, I didn't even know what I'm going to be called for. ఎందుకంటే ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి వాళ్ళు షూట్ చేస్తున్నారు. సో మేబీ ఒక గెస్ట్ అపియరెన్స్ ఉండొచ్చు, లేకపోతే I don't know what part I was playing. So I had no expectation, honestly. And just the fact that Rajmouli sir thought of me to be a part of his film was a very big thing, because ఆయన గురించి ఒక విషయం తెలుసు, that he never chooses actors because they're stars or because they're whoever they are. He only takes actors on board who he thinks will suit the character of in his film. If they're going to do anything good for his characters, then only he casts those people. So Dan kosam I feel it's really really nice. ఆయన నా గురించి ఆలోచించారు. I feel very happy about that. అవంతిక లుక్ లో మీకు వేరే అసలు లుక్ మేము ఇంకా చూపించలేదు. షాకింగ్ లుక్ ఉంటుంది. So it's like telling everybody, no, what is a surprise? ఓ ఇంకానా, సూపర్. అండ్ కమింగ్ బ్యాక్ టు రానా, భల్లాల దేవగా యాక్చువల్లీ మీరు రానా అంటే ఫస్ట్ యూనో ద హ్యాండ్సమ్ హంగ్ టాల్ అని చెప్పేసి అదొక ఇమేజ్ ఉంది మా అందరికి. మీరు నెగటివ్ షేడ్ చేయాలి అని మీకు వచ్చినప్పుడు డిడ్ యూ హెసిటేట్ ఆర్ డిడ్ యూ టేక్ టైం? ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి సినిమా నాకు తెలిసి నా జీవితకాలంలో మళ్ళీ రాకపోవచ్చు అన్నది. అంటే ఇన్ని సంవత్సరాలు సినిమా చూస్తున్నాం, అంటే ఒక యాక్టర్గా 5 సంవత్సరాలు అయినా, ఒక మూవీ లవర్గా గత 25 ఏళ్ళుగా నేను సినిమాలు చూస్తూనే ఉన్నాను అన్ని భాషలు. అంటే ఇలాంటి ఒక బ్రహ్మాండం, ఒక అద్భుతమైన ఒక ఎపిక్ స్కేల్ ఒక సినిమా అనేది అంటే నేనేది చూడలేదు. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ నా తలుపు తట్టదని నాకు అర్థమైంది. అందుకే అప్పుడు వెళ్ళేసి ఇంకా సార్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అని. ప్రభాస్, బాహుబలి took 2.5-3 years whatever తీసుకున్నంత టైం. ఈ క్రమంలో మీరు బాహుబలిగానే ఆ ఆజానుభావుడిలాగా మెయింటైన్ చేయాల్సి ఉండింది. యూ నెవర్ నో నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అదని తెలియదు. సో డిడ్ యూ ఎవర్ రిగ్రెట్ దట్ అరే చాలా ఆఫర్స్ చేజారుతున్నాయి, దీనికే 3 years ఆఫ్ మై లైఫ్ వెళ్ళిపోతుంది అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అనుకోలేదు అసలు. అంటే ఇలాంటి సినిమా అంటే ఒక ఫిలిం ఇండియా వైడ్ రిలీజ్ అయ్యేది, ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్, ఇక్కడి నుంచి వెళ్ళి దానికి నేను బాహుబలి అవడం, అదే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. అంత గ్యాప్ అయ్యే స్కెడ్యూల్ గ్యాప్ వచ్చి అంత టైం అయితే లేదు మాకు. ఒకవేళ ఒక 4-5 days గ్యాప్ వచ్చినా వీ హ్యాడ్ రిహార్సల్స్, స్వర్డ్ ఫైట్స్, అదేంటి మాకు physically challenging film in general. అండ్ ఈ గ్యాప్ లో వర్కౌట్స్ చేయాలి, యూనో మళ్ళీ బాడీ పెంచాలి, మళ్ళీ తగ్గించాలి, ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. సో బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. ఓన్లీ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ తొందరగా సినిమా వచ్చేస్తే బాగుంది అనిపించింది తప్ప ఇలాంటి సినిమాకి ఐ నో ద టైం. రీసెంట్ గా రాజమౌళి గారు మీడియాతో మాట్లాడుతూ అందరూ హమయ్య వచ్చేసింది అనుకున్నారు, నాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, మళ్ళీ కొన్ని యూనో తుది మెరుగులు దిద్దుతాను అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? రాజమౌళి గారు ఇంకొక 10 సంవత్సరాలు ఇచ్చిన అలాగే అంటారు. బేసిక్లీ ఇంకా ఉంది కాబట్టి మీరు ఆ వాటర్ ఫాల్ సీన్ చూసుంటారు. అదంత బ్యూటిఫుల్ రావడానికి కారణం ఏంటంటే ఆ ఫైనల్ డీటెయిలింగే. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ ఆయనకి సంవత్సరం ఇచ్చినా మళ్ళీ అంటారు. ఇంతగా మాట్లాడుకుంటున్నాం రమా గారు లంచ్ చేస్తా, ఇదే రాజమౌళి ఇలా అంటున్నారంట అంటే ఇంకా మా ఆయనకి ఇంకో 1 year ఇచ్చినా ఇంతే. సో యా, రాజమౌళి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఛత్రపతి రాజమౌళి గారికి బాహుబలి రాజమౌళి గారికి ఏంటి తేడా? ఆయన ఎప్పుడు ఛత్రపతి టైంలో ఈ నెవర్ బిలీవ్డ్ ఇన్ గై ఫాలోయింగ్ బిహైండ్ అ గర్ల్. ఒక అమ్మాయి వెనకాల అబ్బాయి పడడం ఏంటి అసలు ఎలా తీస్తారు వాళ్ళు, వర్షం చూసి అవన్నీ చూసి. అప్పుడు అయినా నేను తీలేను అలాగా అది అన్నారు. బట్ మగధీర తీశారు. నేను అన్నాను ఏంటి మరి ఇప్పుడు ఎందుకు తీశారంటే అదే అప్పుడు అది ఎవరైతే నమ్మలేదు. ఒక 10 years బ్యాక్, 5 years బ్యాక్ ఒక మగధీర సినిమా తీసి 3 years బ్యాక్ ఒక నా ఈగా 2 years బ్యాక్ ఈగా అనే సినిమాలో 5 minutes లో లవ్ స్టోరీ చూపించారు. అది సినిమా అంతా సస్టైన్ అవుతుంది. దట్ ఈస్ రాజమౌళి. అంటే ఇంకో 10 years 5 years లో విల్ గివ్ అ బిగ్గెస్ట్ షాక్ విచ్ హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన ఎప్పుడు నమ్మంది హీ కెన్ గివ్ అస్. మీరు ప్రభాస్ మీ బాండింగ్ సోషల్ నెట్వర్కింగ్ లో మేము చాలా చూసాము. అండ్ బాహుబలి తర్వాత మీ బాండ్ ఎలా స్ట్రెంథెన్ అయింది? తర్వాత ఇంకా అవ్వలేదండి, బాహుబలి మొదలైన తర్వాత ఈ 3 year జర్నీలో there was obviously a lot of emotional ups and downs in my life, and he was there all through for me for that, and I can say he's one of the closest people I have in the world now. Wow. Okay, so thank you sir. సరే టామీ, ఇద్దరు ఉన్నారు,
ఎవరు ఎక్కువగా కనిపించారంటారు? అరే దే ఆర్ టాకింగ్ పుట్టింగ్ మీ ఇన్ ద మిడిల్. ఇద్దరు మధ్య పెట్టుకుని రానా అసలు ఈ క్వశ్చన్ 120 to 125 kgs వెయిట్ గెయిన్ చేశాడు. నేను ఒక క్యారెక్టర్ కి 100 kgs వెయిట్ గెయిన్ చేశాను. ఇంకో క్యారెక్టర్ కి 87 to 90 kgs. రానా 110 to 125. 25. వావ్. నేను రానాని కలిసాను బిఫోర్ ఐ కేమ్ ఆన్ టు బాహుబలి. అప్పుడు ఐ గాన్ టు RFC టు మీట్ రానా అండ్ స్వీటీ. And I actually thought I looked like literally half his size, and I felt like I was talking to him, and like Rana was somewhere here for me. And also he was like, he could actually overshadow two of me. So this is a very shrunken version of Rana actually. I know. Yeah. The 6 months we did workout, kickboxing, mountain climbing. Yeah. Tell us more about your stunts and all. Yeah, 6 months లో అంటే నాకు తమన్నాకి ఒక సాంగ్ తమన్నా ఎక్కలేదు, బట్ నేను ఎక్కాలి. ఎక్కాలా కొండలో. కొండ. నేను రానా 4-5 hours కిక్ బాక్సింగ్ చేసాం రోజు. మార్నింగ్ వర్కౌట్, ఈవినింగ్ వర్కౌట్, ఒక్కోసారి కలిసి చేసేవాళ్ళం, ఒక్కోసారి అలా చేసేవాళ్ళం. అండ్ హార్స్ రైడింగ్, సోర్డ్ ఫైటింగ్, ఇంకా రకరకాల ఇవన్నీ ట్రై చేసాం. 6 months ఇదే పని. సో రానా, ఇట్స్ అ లాంగ్ జర్నీ. బాహుబలి పార్ట్ 1. ఓకే, ఐ హావ్ టు మెన్షన్ బార్ పార్ట్ 1 ఎందుకంటే హలో ఇంకా ఉంది అని. సో ఒక పిక్నిక్ లాంటి లొకేషన్లో సేమ్ గెటప్స్, సేమ్ ఫేసెస్, ఎప్పుడన్నా అబ్బా ఏంటిది అనేది బ్రేక్ అనిపించిందా? లేదండి, అది ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇందాక నేను ఒకటి చెప్పానండి మీకు, అంటే ప్రతిరోజు ఆ సెట్కి వెళ్తుంటే ఫస్ట్ ఏదో కొత్తది నేర్చుకుంటాను. నిజం చెప్పండి ప్లీజ్. నాకు ఇప్పుడు అసలు నేను కెరియర్ నా బిగినింగ్ నుంచి నేను స్టార్డమ్ నెవర్ డ్రోవ్ మీ, నథింగ్ డ్రోవ్ మీ అండి. ది ఎక్సైట్మెంట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ న్యూ డ్రైవ్స్ మీ. ఏంటంటే సినిమాలో ఇది ఎవరు చేయలేదు మనం చేసేది. ఈరోజు ఈ గద పట్టుకుని ఇలా ఫైట్ చేస్తుంటే ఇప్పటి వరకు సెల్యులాయిడ్ మీద ఎవరు చూడండి మనం చేస్తున్నాం అని ఒక ఆనందం ఉంటుందండి. అంటే దట్ యూ కెన్ నెవర్ టేక్ బ్యాక్. అండ్ ఒకటండి, అంటే నాకు అంటే మీరు లాంగ్ జర్నీ అంటే నా 5 years యాక్టింగ్ జర్నీలో 3 years బాహుబలి. సో 60-70% ఆఫ్ మై లైఫ్ హెస్ బిన్ ఇన్ దిస్ film set, but every day was exciting, and I can't think of a day because every day I was doing something new. I didn't have anything anywhere else. Oh, super. And సెట్ లో బోర్ కొట్టడం అలాగే ఉండవండి, ఇంపాసిబుల్. తీసుకుని అది అర్థం చేసుకుని అది లవ్ చేసి మన ఇలాంటి సినిమాలో చేస్తున్నాం అనుకుని 5 లోపల కొత్త లొకేషన్